అవ్వ బాగున్నావా? ఎవరమ్మ నువ్వు? నేను ఆ ఊర్లే, మాది ఆ ఊరు. ఊరికే వచ్చిన. ఏంది ఎవరు లేరు ఇంట్లో? నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఏంది? నీదే ఇల్లు? ఎక్కడికి పోయినావు? నీ ఇంట్లో నువ్వు ఉన్నావు? అయితే నేను ఎందుకు వచ్చాబ్బా? నేను మీ చుట్టాన్నే. నేను తెలీదా నీకు? నేను కళ్యాణి నవ్వా. నేను తెలియకపోవడం ఏంది? ఎవరు నన్ను అడుగుదామా? నేను ఎవరో అసలు గుర్తులేదా? నేను నా చెయ్యి పట్టుకో తెలుస్తుంది. అమ్మా నేను ఎవరో చెప్పు. నిజం చెప్పు, నువ్వు ఊరిక నాటకాలు చేస్తున్నావు. చెప్పు. నా పేరు సరస్వతి కాదు, కళ్యాణి. కళ్యాణి. నా పేరు కళ్యాణి. నేనా? తెలుసా? నేను ఎవరు? ఏం చేస్తున్నా నేను ఇప్పుడు? నేనేం చేయట్లేదు కదా, ఊరికి అడుగుతున్నా నిన్ను. ఫోటో తీస్తేనే పోద్దా? వాడుగా రాంపేద ఆయన వస్తుంది. ఇట్రా నువ్వు. అంటే ఎట్టుంటారేంది? ఏమి ఆయనకేమి? ఆయన బాగా వీడియోలన్నీ అందరు అడుగుతా ఉంటే అసలు ఈయన ఎవరు, ఈ పెదనాయన ఎవరు అంటున్నారు. మా ఊరికి పెద్దలే అని చెప్పిన నేను. కాదు రాంపేదనాయన, చాలా మంది అంటే మన ఊరికి వచ్చి ఆడావిడికి వెళ్ళిపోతుంటారు కదా, ఉద్యోగం చేస్తా ఉన్న వాళ్ళు. చెప్పేది నువ్వు. బయట ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా మన సైడ్ వాళ్ళు అందరూ. వాళ్ళంతా మీ పెద్దోళ్ళని చూసి, ఓహో ఈ పెదనాయన్ని చాలా రోజులైంది చూసి అనుకుంటున్నారంట. అంటే టైం లేక హడావిడికి వెళ్ళిపోతారు కదా, మిమ్మల్ని పలకరించడానికి అట్లా రావట్లేదు కదా. అలాంటి వాళ్ళు అందరూ నన్ను అడుగుతున్నారు, ఓహో బాగా తీస్తున్నావు సరస్వతి, నువ్వు ఊర్లోకి వెళ్ళి మన పెద్దోళ్ళందరినీ వీడియో తీసి మాకు చూపిస్తున్నావు అంటున్నారు. మరి ఏం చెప్తావు నువ్వు వాళ్ళందరికీ? ఏం చెప్తావు అంటున్నా. బాగున్నారా అయ్యా అని అడుగు. అందరు బాగున్నారా? మీ పిల్లలు మీరు అందరు బాగున్నారా? అడిగానా? అందరిని అడుగుతా. అడుగు. ఇప్పుడు